హాయ్ అండి. ఈరోజు మైదా పిండి తోటి ఈజీ స్నాక్ ఐటమ్. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ మనం టీలో బిస్కెట్లు కారియలు దొరుకుతుంది కదా, లేయర్స్ లేయర్స్ లాగా ఉంటుంది. మనం చిన్నప్పుడు అయితే ఇంటి ముందరికి పెద్ద పెద్ద బాక్స్లలో తీసుకొని వచ్చేవాళ్ళు కదా, అలాంటి రెసిపీ ఇప్పుడైతే ఎక్కడైనా దొరుకుతుంది. మైదా పిండి తోటి సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చేసేస్తున్నా. మరి ఈ కప్పు తోటి 2 కప్పుల మైదా పిండి తీసుకున్నా. కొంచెం పెద్ద సైజు ఉంది కప్పు. 2 కప్పుల మైదా పిండి తీసుకొని ఇందులోనే కొంచెం సాల్ట్ మన టేస్ట్కి సరిపడా. ఇది మరీ ఎక్కువ సాల్ట్గా ఏముండవు, అందుకని ఒక 1/2 టీ స్పూను సాల్ట్. అట్లనే ఓమండి, వాము ఒక 1/2 టీ స్పూను. కొంచెం దీన్ని ఇలాగా నలిపేసి వేసేద్దాము. అలాగే కొద్దిగా నువ్వులు, 1 టీ స్పూన్ నువ్వులు వేసేసి ఇందులో కొంచెం ఆయిల్ వేద్దాము. వేడిది వేసుకోవచ్చు, చల్లది కూడా వేసుకోవచ్చు, మీ కన్వీనియంట్ని బట్టి వేసేసి ఇదంతా కలిపేసుకుందాము. కలిపే ముందే ఒక 2 టీ స్పూన్లు మైదా పిండి ఇలా తీసి పెట్టుకున్నాను. దీన్ని నెయ్యి వేసి కలిపి పెట్టుకుందాము. ముందు ఈ పిండి కలిపి వేసుకొని వాటర్ వేసుకుంటూ కలిపేసుకుందాము. మనము నూనె కానీ నెయ్యి కానీ వేడి చేసుకొని ఇందులో వేయాలి. నేనైతే నూనె వేసాను. పచ్చిదైనా మామూలుగా వేడి చేయందైనా వేయచ్చు, వేడి చేసింది వేసినా బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకుంటే చూడండి, ఇలాగ రావాలి. మనం చేతితో అంటే ఇలా వచ్చిందంటే ఇంకా దీంట్లో కొంచెంగా వాటర్ వేసుకొని కొద్దిగా వేసుకుంటూ చక్కగా చపాతీ పిండి మనం ఎలా కలుపుకుంటామో అలాగా కలిపెట్టుకుందాము. చపాతీ పిండి ముద్దలాగా సాఫ్ట్ గా కలిపేసుకొని పెట్టుకోవాలి. వాటర్ కొద్దిగా పోసుకోవాలండి. ఒకటేసారి పోసుకున్నాం అనుకో లూజ్ అయిపోతుంది కదా పిండి, అందుకని కొంచెంగా తట్టుకుంటూ ఇలా కలిపేసుకొని ఒక్క 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. మంచిగా సాఫ్ట్ గా అవుతుంది పిండి. కొంచెం నానితే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం కలుపుకొని. ఇదిగోండి, మనం కలిపి పెట్టుకున్న ముద్ద ఉంది కదా, దీన్ని మంచిగా ఒకసారి చక్కగా ఇట్లా నలుపుకొని దీన్ని కరెక్ట్ గా కట్ చేసుకుందాము చపాతీ చేయడానికి. ఇలాగా 4 చపాతీలకు సరిపడా కట్ చేసి పెట్టుకొని ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ రౌండ్ షేప్ లో చేసుకొని చపాతీలాగా చేసేసుకుందాము. ఇలా రౌండ్ గా చేసుకున్నాం కదా, అలాగే ఒక్కొక్క చపాతీని చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా చేసి పెట్టుకున్నాం కదా, మనం బౌల్స్ లాగా చేసి పెట్టుకున్నాం. వాటిని ఇప్పుడు చపాతీలాగా చేసుకుందాము. ఇదిగోండి, ఇట్లా చపాతీలాగా అన్నీ చేసి పెట్టుకున్నాం కదా. ఇట్లా మరి లావు కాకుండా ఇలా చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని ఇలా వేసుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, ఈ మైదా పిండిలో నెయ్యి వేసి కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని ఒక లేయర్ లాగా రాసుకుందాము. మరీ ఎక్కువ అక్కర్లేదు, లైట్గా చేతితోటి రాసేసుకుందాము, ఈజీగా వస్తుంది. ఇలాగా ఇలా మొత్తం ఒక లేయర్ లాగా రాసుకొని
మనం ఇంకొక చపాతీని దీని మీద పెట్టేసుకుందాము. లైట్గా పొడి పిండి జల్లుకొని ఇంకొక చపాతీని ఇలా పెట్టేసుకొని దీనికి కూడా ఈ నెయ్యి మైదా పిండి నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా ఇలాగా మొత్తం అప్లై చేసుకుందాము. అప్లై చేసుకున్న తర్వాత దీన్ని స్క్వేర్ షేప్లో ఫోల్డ్ చేసుకుందాం. ఇలా వేసుకున్నాం కదా, కొంచెం లైట్గా పొడి పిండి చల్లుకొని, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం చల్లుకొని ఇటు సైడ్ నుంచి మిడిల్లోకి ఇలా ఇలా చేసుకొని ఇలా చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఒక 10-15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా సాఫ్ట్గా అవుతుంది. ఇది పొరలు పొరలుగా రావడానికి బాగుంటుంది. అలాగే రెండోది కూడా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇలా మందంగా మనం చపాతీలాగా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యేంత వరకు మనం వీటిని కట్ చేసి పెట్టుకుందాము. ఇవి ఎడ్జెస్ని ఇలా రిమూవ్ చేసేసి పిజ్జా కట్టర్ తోటి ఇలాగా మన కొంచెం బిస్కెట్ సైజులో చిన్న పార్లేజీ బిస్కెట్స్ ఉంటాయి కదా, అలా బిస్కెట్ సైజులో ఇలాగా కట్ చేసుకుందాము. చూడండి ఇలాగా ఇలా వస్తాయి కదా. ఆయిల్ వేడెక్కిందో చూసుకోవాలి. హై ఫ్లేమ్ మీద కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్ మీద వేయాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఈలోపు ఇంకోటి కూడా మనం రెడీ చేసి పెట్టుకుందాము. ఫటాఫట్ అయిపోతాయండి. 10 నిమిషాలలో మనకు స్నాక్ ఐటమ్ రెడీ అయిపోతుంది. ఇది కూడా కొంచెం లైట్గా పొడిపిండి జల్లి పైన పైన రుద్దుతూ ఇలా దీన్ని టర్న్ చేసుకుంటూ ఇలా చేసేసుకుందాం. ఉట్టి వామ్ కూడా వేస్ట్ చేయొచ్చండి, నువ్వులు వేయకుండా కూడా బాగానే ఉంటుంది. ఇలా ఇలా చేసి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిందో చూసుకుందాము. వేసేస్తే మనకు ఆయిల్ వేడెక్కిందో తెలుస్తుంది. చూడండి ఆయిల్ కొంచెం వేడైంది. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టేసి మనం చేసి పెట్టుకున్న ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ బిస్కెట్స్ అన్నీ ఇవి ఇలా వేసేసుకుందాము. ఇవి వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ అలాగా టర్న్ చేసుకుంటూ కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇవి కొంచెం ఒక సైడ్ కలర్ చేంజ్ అయింది కదా, ఇంకొక సైడ్ కూడా ఇలా టర్న్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వగానే తీసేయడమే. మరీ రెడ్గా అవ్వకుండా కొంచెం కలర్ తీసిన తర్వాత కూడా కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి తీసేసుకుందాము. ఇలాగే అన్నీ చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ కదండి. ఇలాగే తీసేసుకుందాం ప్లేట్లోకి.
చూడండి ఇలా. ఇదిగోండి ఇవి కూడా ఇలాగే తీసేసుకుందాము. అయిపోయినాయి. ఇవి చిన్న చిన్నగా వచ్చాయండి. ఆ చిన్నోడు వచ్చి నేను కట్ చేస్తా అని సరదాగా ఉంటుంది కదా పిల్లలకి కూడా, నేను కట్ చేస్తా అని చేశాడు. సరే వాళ్ళు ఇష్టం ఉన్న షేపులలో కట్ చేయని అనేసి నేను వదిలేశాను. చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేశాడు. బుజ్జి బుజ్జి బిస్కెట్స్ అంట. కొంచెం చల్లగా అయిన తర్వాత తింటే క్రిస్పీనెస్ వస్తుంది. వేడిగా ఉన్నాయి, చాలా వేడిగా ఉన్నాయి ఇవి. చూడండి రెడీ అయిపోయినాయి. 2 కప్పుల పిండికి ఇన్ని అయినాయి, చాలా అయినాయి కదా. మంచిగా 2-3 రోజులు ఈజీగా పిల్లలు తినచ్చు. ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోయింది. మనకు కూడా పెద్దోళ్ళకి కూడా టైం పాస్, టీ టైంకి ఏదో ఒకటి కావాలనిపిస్తుంది. ఇంకా అలాంటప్పుడు ఇవి తిన్నారంటే టైం పాస్ అవుతుంది. మంచి టేస్టీ, హోమ్ మేడ్ కదా, అన్నిట్లో హెల్దీ కదా. అందుకని ఇలా చేయండి మీరు కూడా. ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి, మీరు చూస్తూ ఉండండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ చూడాలంటే ఛానల్ని ఫాలో అవ్వాల్సిందే కదా. మరి నేను టేస్ట్ చూస్తాను, మీరు చూసి చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి వేడిగా ఉన్నాయి. ఇదిగోండి పొరలు పొరలుగా ఎంత బాగా వచ్చాయో. ఇలాగా లేయర్స్ లేయర్స్గా వస్తాయి. మనము మిడిల్లో ఆ ఘీ రాసాం కదా, నెయ్యి రాసినతోటి రాయడంతో ఇలా లేయర్స్ లేగా వస్తాయి. ఇక చూడండి ఇలా విరుస్తుంటాయి కూడా. సేమ్ షాపులలో మనం తెచ్చుకుంటాం కదా ప్యాకెట్స్ కారాని, ఇలా క్రిస్పీ క్రిస్పీ క్రంచీ క్రంచీ వస్తున్నాయి. ఎంత బాగున్నాయి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. మరి తినాలంటే చేసుకోవాల్సిందే కదా. ఒక 10-15 నిమిషాలు కష్టపడ్డామంటే ఒక 2 రోజులు ఈజీగా తినేసేయచ్చు. బాగున్నాయండి, సింపుల్ రెసిపీ, పిల్లలకు బాగా నచ్చుతాయి. ఈ టీ టైంకి బాగుంటాయి. టైంపాస్ కూడా అప్పుడు కొన్ని అలా పిల్లలు తింటూ ఉంటారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ మేము ముందుకుంటాను. బాయ్ బాయ్. ఏం చేస్తున్నావు రిషు? చెస్ ఆడుతున్నావా? చూడు నేనేం చేసుకొచ్చిందో నీకోసం. ఇది బిస్కెట్ నానా, సూపర్ యమ్మీ యమ్మీ బిస్కెట్. టేస్ట్ చూడు, చాలా బాగుంటాయండి. బాగున్నాయా? నచ్చినాయా? చాలా బాగుంటాయండి. పిల్లలకైతే సూపర్ స్నాక్ ఐటమ్. నువ్వు తినుకుంటూ ఆడుకో. బాయ్ అండి.